మెదక్ జిల్లా చంద్రశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోతరాజు వెంకటమ్మ గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును వారి కుమారుడు నమిని కింద పోతరాజు నరేష్కి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరు రాజు, మండల నాయకులు లక్ష్మారెడ్డి, పడాల శ్రీనివాస్, మంచాల లక్ష్మణ్, తోట రమేష్, ప్రసాద్, గొల్ల యాదగిరి, పోతరాజు రాజు, చెన్నకోని శేఖర్ గౌడ్, ఇమ్మడి నరేష్, రాజ్ కుమార్ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సమితి తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఆదుకుంటామనేటువంటి సంకల్పంతో ఏదైతే కేసీఆర్ గారు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలి, పార్టీ కార్యకర్తలు ఎవరైనా దురదృష్టవశాత్తు వలన చనిపోతే వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే చేసిండో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చాలామంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 పై చిలుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కును అందజేయండి. దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేగుంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కనుక వారి కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచనతోని ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం జరిగింది. ఆ చెక్కుని ఈరోజు రావడం అందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటమ్మని మాత్రం మేమైతే ఏం తీసుకురాలేము, కానీ మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భర్తకు, కొడుకు వాళ్ళందరూ కూడా చెక్ అందజేయడం జరిగింది. నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడు ప్రజానికం ఇబ్బంది పడవద్దు, ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దురదృష్టవశాత్తు ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోల్పోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు భూదయ్య గారి ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్కు ఆ చెక్ అందజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒకటే చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను కాపాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల గురించి కొట్లాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.